వైసీపీ అధినేత రోజా టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేబినెట్ సమావేశం జరిగిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశంలో కేవలం మద్యం గురించే చర్చ జరగడాన్ని రోజా తప్పుబట్టారు. మద్యాన్ని హెల్త్ డ్రింక్ గా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు. మద్యంపై కేబినెట్ సమావేశంలో నిర్వహించడం చూస్తుంటే ఇది తాగుబోతుల ప్రభుత్వమనే విషయం అర్థమవుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కావలసినంత మద్యం దొరుకుతుందన్న రోజా హెల్త్ డ్రింక్ పేరిట రానున్న రోజుల్లో అందరితో మద్యం తాగిస్తారని ధ్వజమెత్తారు. ఒక దళిత మంత్రి, టీచర్ అయిన జవహర్ ఇంత బాధ్యతారాహిత్యంగా మద్యం పాలసీ అమలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్లీనరీలో జగన్ మద్యం గురించి ఒక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. హెరిటేజ్ వాహనంలో దొరికిన ఎర్రచందనం దుంగల గురించి బాబు నోరు విప్పాలన్నారు. సమాధానం చెప్పకపోతే బాబుని ఎర్రచంద్రం అని పిలవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కానీ నిన్న క్యాబినెట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఇది ముమ్మాటికి తాగుబోతు ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈరోజు ఏపీలో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, చేయడానికి పని లేదు. కానీ తాగటానికి తాగినంత మందు. దీనికి ఆ క్యాబినెట్ మంత్రి ఒక దళితుడిగా ఉంటూ, ఒక టీచర్గా ఉంటూ, అంత గౌరవమైన ఒక మంత్రి పదవిలో ఉండి ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారో మీరు చూశారు. మీరు చెప్పేది చూస్తుంటే చివరికి అంగన్వాడీల్లో కూడా పౌష్టికాహారం పేరుతో ఈ బీర్లనే చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, అలాగే యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలకు కూడా తాగించేలాగున్నారు. 3 కోట్ల మంది అంటే 3 కోట్ల మంది జీవితాల్ని నాశనం చేసేయాలి అని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీనరీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మద్యం మీద ఒక ప్రకటన చేయబోతున్నారు. కానీ ఈరోజు ఆ హెరిటేజ్ వ్యాన్లో ఆ ఎర్రచందనం దుంగలు చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళ కుటుంబం ఎంత కష్టపడి హెరిటేజ్ని ఏ విధంగా పైకి తీసుకొచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. హెరిటేజ్ వ్యాన్లో దొరికిన ఎర్రచందనం దుంగల గురించి కనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ఈ రోజు నుంచి ఆయన్ని ఎర్రచంద్రం అని మేము పిలవటం ఖాయం. మొత్తం మీద మద్యం పాలసీపై జరిగిన కేబినెట్ సమావేశాన్ని తప్పుబట్టిన రోజా తనదైన శైలిలో మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.